కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు షాక్ ఇచ్చింది. సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే శ్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది ప్రభుత్వం. అయితే శ్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను కూడా ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అనంతపురంలో వాహన మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చే 15,000 రూపాయల వాహన మిత్ర పథకం కోసం 16 షరతులు విడుదల చేసింది. ఈ అర్హతలు అన్నీ మీకుంటేనే ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల సాయం అందుతుంది అని చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్లు త్వరలో ప్రారంభమయ్యే ఈ పథకం దరఖాస్తులకు ఆయా అర్హతలు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి ఖాతాల్లో అక్టోబర్ 1న ఈ డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం వాహన మిత్ర పథకం కోసం ప్రకటించిన మార్గదర్శకాల్లో దరఖాస్తుదారులు ఆగస్టు 31 కల్లా ఖచ్చితంగా సొంత ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండటంతో పాటు ఫిట్నెస్ పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి. ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ మినహాయించారు. అయితే నెలలో వారు ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితే ఒక నెల గడువు ఇచ్చి ఆ నెలలో తీసుకోవాలని చెప్పి అయితే వాళ్ళు రూల్ పెట్టారు. వాహన మిత్రకు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం ప్రయాణికుల్ని తిప్పే ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ఉండాలి. గూడ్స్ వాహనాలను ఈ పథకం వర్తించదు. అయితే ఎవరికైతే గూడ్స్ వాహనాలు ఉంటాయో, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదు. ఓన్లీ పీపుల్స్ని అంటే ప్రజలను తీసుకురావడం వరకే మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంటికి ఒక్కరికే ఈ పథకం వర్తిస్తోంది. సచివాలయాల్లో ఆన్లైన్లోనే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు ఇతర పథకాల లబ్ధిదారులు అయి ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారులు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్లు అయ్యి ఉండరాదు. శానిటరీ వర్కర్లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తుదారుడు ఆదాయపు పన్ను చెల్లింపుదారుడే ఉండకూడదు. దరఖాస్తుదారుడి ఇంటి నెలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదు. 3 ఎకరాల మాగాని, 10 ఎకరాల మెట్టు భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. మున్సిపల్ ప్రాంతాల్లో దరఖాస్తుదారులకు 1000 చదరపు గజాల్లో ఇంటి స్థలం లేదా వాణిజ్య స్థలం ఉండకూడదు. ఏదైనా సంస్థలకు లీజుకు నడుపుతున్న వాహనాలకు కూడా ఈ పథకం వర్తించదు. వాహనాలపై ఎలాంటి పెండింగ్ చలాన్లు కూడా ఉండకూడదు. అలాగే బకాయిలు కూడా ఉండకూడదు. ఇదే అంశానికి సంబంధించి కడపలో మా ప్రతినిధి శర్మ ఆటో డ్రైవర్లతో మాట్లాడిన ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. చాలా కాలంగా పనిచేస్తున్నారు. నిన్న చంద్రబాబు ప్రకటించినటువంటి ఈ ఆర్థిక సాయం ఏ రకంగా చూస్తారు మీరు? రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం కడప జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో కార్మికులకు అందరికీ సహాయం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఉచిత బస్సులు అనేది ఒక మంచి అభిప్రాయమే. వాళ్ళ నిర్ణయం సూపర్ 6 పథకాలకు సంబంధించి అదొకటి అమలు చేసినారు. అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కొన్ని పల్లెలు తిరిగే బస్సులు దానికి సంబంధించి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పెద్ద ఆటోలు ఈ మాకంటే చిన్న ఆటోలు కాబట్టి కొద్దిగా కొంత ఇసులుబాటు ఉంటుంది, కొద్దిగా తోలుకున్నాం. ఆ పెద్ద ఆటోలకు కొద్దిగా 15,000 రూపాయలు అని చెప్పి ప్రకటించారు దసరాకని. కొద్దిగా ఒక 20,000 రూపాయలు చేస్తే కనుక బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక ఇన్సూరెన్స్ అనేది 6,600 రూపాయలు చేసినారు. అది ఈ మనకు ఫిట్నెస్ సంబంధించి ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఎత్తేసినారు. ఇన్సూరెన్స్, ఎఫ్సి, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటేనే మేము 15,000 రూపాయలు వేస్తామనే ఒక టాకింగ్ వచ్చింది. కాబట్టి బండికి అనేది ఆటోకు ఏదో ఒకటి లోపం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, ఈ కార్మిక సమస్యలపైన కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. ఆటోకు అనేది కొద్దిగా ఏదో ఒకటి తక్కువ ఉన్నప్పుడు ఈ 15,000 రూపాయలు కూడా వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దసరాకు అమలు చేస్తామని చెప్పి ఈ యొక్క మంచి ఉద్దేశమే. కాబట్టి ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే కనుక బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు లబ్ధి పొందాలా. అలాగే ఈ పట్టణాలలో 2 సెంట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ 2 సెంట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం.
ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం ఏ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆటో కార్మికులకు ఇది ఒక వరం లాంటిదే. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక దాదాపు 7,000 రూపాయల దాకా వస్తుంది. అది కొంచెం తగ్గించేసి ఇంకొక 5,000 రూపాయలు పెంచి ఆటో కార్మికులకు సహాయపడినామనుకో మాకు సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటున్నాం. గతంలో 10,000 ఇచ్చింది కదా ప్రభుత్వం, ఈ 15,000 పెంచింది. గతంలో 10,000 ఇచ్చినా అంతంత మటుకే ఉన్నారు సార్. ఇప్పుడు 15,000 అంటే కొంచెం హెచ్చుగానే ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆర్థిక దృష్ట్యా ఇన్సూరెన్స్ వచ్చేసి దాదాపు 8,000 రూపాయలు అక్కడ ఉంది. ఆ 8,000 రూపాయలలో ఇన్సూరెన్స్ పోతున్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చేసి 15,000 రూపాయలు అనే అలా కొంచెం హెచ్చుగా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది. కాకపోతే ఒక 5,000 రూపాయలు పెంచి దయచేసి ఒక 5,000 రూపాయలు పెంచి వేసినారంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మంచి అభిప్రాయం సార్. దీనివల్ల వచ్చినందుకు మనకు చాలా మేలే. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, బస్సులు మనకు బాడిగా లేవు. ఏదో సంవత్సరం 10 వచ్చినా మనకు ఇన్సూరెన్స్ అవి తెప్పించుకోవచ్చు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే. ఇంకా కొంచెం ఆలోచన చేసి ఇంకా మనకు ఇంకా చేస్తే బాగుంటుంది. మంచిది, మంచి ఆలోచన. కూటమి ప్రభుత్వంకి చాలా ధన్యవాదాలు. ఫ్రీ బస్ వచ్చినాక ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు? ఇబ్బంది కదా సార్, ఫ్రీ బస్ వచ్చినా మనకు ఆటోలు బాడిగా లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఏదో మనకు ఇంకా కొంచెం జరిగితే బాగుంటుంది. ఏమన్నా ఇన్సూరెన్స్ గతంలో మీకు ఎంత వచ్చేది? గతంలో 10,000 వచ్చేది సార్. ఇప్పుడు 5,000 పెంచారు కదా? చాలా మంచిదే, మంచి సంతోషమే. ఏమంటే బాడిగ లేనప్పుడు అది వచ్చి మనకు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ప్రభుత్వం బాగా చేసింది, పర్వాలేదు, మంచి ఆలోచన. కూటమి ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఇది మంచి అభిప్రాయం సార్. దీనివల్ల వచ్చినందుకు మనకు చాలా మేలే. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు